హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేట్ అమ్మ చేతి వంట. మనం ఈరోజు పులిహోర చేసుకుందామండి. పులిహోర కావాల్సిన ముందుగా మనము రైస్ నానబెట్టుకుందామండి. రైస్ కడిగి రైస్లో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి రైస్ వండుకోవాలి. సో ఇప్పుడు మనము పోపుకు వేసుకుందామండి. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఆవాలు, మెంతులు, పల్లీలు, మిరియాలు, గుండు మినపప్పు వేసుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత పచ్చి శనగపప్పు, పసుపు, కొంచెం మెంతి పొడి అండి, ఎండుమిర్చి 2 వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ కోసం. పసుపు వేసుకోవాలండి, కొంచెం మెంతి పొడి వేసుకోవాలండి, కొన్ని మెంతులు వేసుకోవాలి, కొంచెం మెంతి పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కోసం. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మంచిగా పల్లీలు అన్నీ వేగేలా కలుపుకోవాలి. సో ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసేసి ఆనియన్ మంచిగా కొంచెం గోలేంత వరకు కలపాలి. సో తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు అంతే, ఆల్మోస్ట్ పులిహోర రెడీ అయిపోయినట్టే. చివరలో మనకు అన్నానికి సరిపోయేంత నిమ్మరసం కలుపుకోవాలండి. నేను పెట్టిన రైస్కి నేను ఒక 3 నిమ్మకాయలు రసం వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి అసలు పులిహోర. గుళ్ళల్లో వాటికంటే చాలా బాగుంటుంది పులిహోర. చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో ట్రై చేసిన తర్వాత. అంతేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పులిహోర. సో రైస్లో మనం కొంచెం పసుపు వేసి, సాల్ట్ ఇది వేయలేదండి ఇంతకుముందు మీరు చూసిండ్రు. సో దీనిలో రైస్లో సాల్ట్ వేసి మనం పులిహోర వండింది దీనిలో కలిపేసుకుంటే అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.